హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు జేమాక్స్. ఫ్రెండ్స్, మనము జేమాక్స్ గురించి ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు జేమాక్స్ అంటే ఏంటి? ఇది ఒక ఫ్యూచర్ క్రిప్టో కాయిన్ లాంచ్ అవుతుందండి. సో ప్రస్తుతం ప్రీసేల్లో ఉంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చదువుదాం. జేమాక్స్ కాయిన్ ప్రస్తుతం మనకు టోకెన్గా అయితే ఉందండి. సో ఇది మనకు కమింగ్ సూన్ ఒక 1 to 2 ఇయర్స్లో ఇది కాయిన్గా మారే అవకాశం ఉంది. ఓకే, సో వీళ్ళైతే ప్రస్తుతం బిఎన్బి స్మార్ట్ చైన్ ద్వారా వీళ్ళు కాంట్రాక్ట్ అవుతూ సో వాళ్ళతో వీళ్ళు ఈ యొక్క కాయిన్ అనేది మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు. జేమాక్స్ కాయిన్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండి. సో ఇది వచ్చేసి మనకు టోకెన్ డీటెయిల్స్ అనమాట. సో ఈ యొక్క కాయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. సో వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు డెఫీ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అనే సబ్జెక్ట్ కూడా తీసుకురావడం జరుగుతుందండి. సో డి యాప్ అనమాట. డి యాప్ అనేది కూడా తీసుకురావడం జరుగుతుంది. ఎన్ఎఫ్టీ అండ్ డి యాప్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు జేమాక్స్లోనే ఉండబోతున్నాయి. సో వీళ్ళ యొక్క రోడ్ మ్యాప్ అండి. 2024లో ఈ కంపెనీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి ఒక్కొక్క ఫేస్లో ఏమేమి వర్క్ జరిగింది అనేది వాళ్ళు క్లియర్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఫ్యూచర్లో 2026లో ఏమేమి అప్డేట్ వస్తాయి అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వాట్ ఈజ్ ఎన్ ఐసిఓ అంటే ఇనిషియల్ కాయిన్ ఆఫర్ అనమాట. ప్రస్తుతం ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్లో ఉంది, అంటే ప్రీసేల్లో ఉంది. తక్కువ ప్రైస్లో ఇప్పుడు మనకు కాయిన్స్ అనేది దొరుకుతాయండి కొనుక్కుంటే. ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్ గురించి ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో వీళ్ళైతే మనకు మార్కెట్లోకి టోటల్గా 125 బిలియన్ కాయిన్స్ అనేది మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నారండి. 17 బిలియన్ కంపెనీ దగ్గర ఉంటాయి, రైట్. దానిలో 108 బిలియన్ అనేది ఫ్యూచర్లో బర్నింగ్ అవుతాయి. సో 10 బిలియన్ కాయిన్స్ అనేది ఫ్యూచర్లో సర్క్యులేటింగ్లో ఉంటాయండి. సో ఈ 125 బిలియన్ అనేది ఒకేసారి రిలీజ్ చేయకుండా ఒక 5 ఫేస్లలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 1లో వచ్చేసి 10 బిలియన్ కాయిన్స్, ఫేజ్ 2లో వచ్చేసి 20 బిలియన్ కాయిన్స్, ఫేజ్ 3లో వచ్చేసి 25 బిలియన్ కాయిన్స్, ఫేజ్ 4లో వచ్చేసి 30 బిలియన్ కాయిన్స్, ఫేజ్ 5లో వచ్చేసి 23 బిలియన్ కాయిన్స్, రైట్. సో మరి ఫేజ్ 1లో ప్రైస్ ఎలా ఉంటుంది, ఫేజ్ 2లో ప్రైస్ ఎలా ఉంటుంది, ఫేజ్ 3లో ప్రైస్ ఎలా ఉంటుంది, ఫేజ్ 4లో ప్రైస్ ఎలా ఉంటుంది, ఫేజ్ 5లో ప్రైస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఫేజ్ 1లో వచ్చేసి మనకు ఐఎన్ఆర్లో 1 పైసా నుంచి 4 పైసల వరకు ఈ యొక్క 10 బిలియన్ కాయిన్స్ అనేది సేల్ చేయడం జరుగుతుందండి. ప్రస్తుతం ఇదే ఫేస్లో ఉన్నాం మనం. ఈ ఫేస్లో ఉన్న వాళ్ళు కాయిన్స్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్లో అదృష్టవంతులు అనే చెప్పొచ్చు. అలాగే రెండో ఫేస్లో 20 బిలియన్ కాయిన్స్, ఇక్కడ 5 పైసల నుంచి 50 పైసల వరకు ఈ యొక్క కాయిన్ ప్రైస్ అనేది, ఈ కాయిన్స్ అనేది సేల్ చేయబోతున్నారు 20 బిలియన్ కాయిన్స్ని. తర్వాత ఫేజ్ 3లో 25 బిలియన్ కాయిన్స్ని వచ్చేసి 60 పైసల నుంచి ₹1.53 వరకు ఈ యొక్క కాయిన్ ప్రైస్ అనేది ఉండబోతుంది. అక్కడ ఈ 25 బిలియన్ కాయిన్స్ అనేది సేల్ చేయబోతున్నారు. ఫేజ్ 4లో వచ్చేసి మనకు 30 బిలియన్ కాయిన్స్ అండి. 30 బిలియన్ కాయిన్స్ వచ్చేసి మనకు ₹1.60 నుంచి ₹3 వరకు ఈ యొక్క కాయిన్ ప్రైస్ అనేది ఉండబోతుంది. సో అలాగే ఫేజ్ 5లో వచ్చేసి 23 బిలియన్ కాయిన్స్. ఈ 23 బిలియన్ కాయిన్స్ వచ్చేసి మనకు ₹3.10 నుంచి ₹4.10 వరకు ఈ కాయిన్ ప్రైస్ అనేది ఉండబోతుందండి. సో ఈ ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి కంపెనీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే టైం ఏంటంటే 2027లో ఈ 5 ఫేజ్లు కంప్లీట్ చేసుకొని కాయిన్ని మార్కెట్లో లాంచ్ చేస్తామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సో ఈ కాయిన్ కొనడం వల్ల బెనిఫిట్ ఏంటి మనకి అంటే, ఇప్పుడు 1 పైసా నుంచి 4 పైసల మధ్యలో ఫేజ్ 1లో ఉంది కాబట్టి ఈ ఫేజ్ 1లో కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే 1 పైసా కొన్న వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. సో అలా ప్రైస్ పెరిగే కొద్ది కొనేవాళ్ళు కొన్ని కాయిన్స్ అనేది తగ్గుతూ ఉంటాయి, బట్ ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ ₹4.10 కాయిన్ అనేది మార్కెట్లో రిలీజ్ అవుతుంది. అంటే చూడండి, ఇప్పుడు
ఇప్పుడున్న కాయిన్ ప్రైస్ మినిమం 0.025 పైసా ఉంది అండి. ఇప్పుడు కాయిన్స్ కొనుక్కుంటే 2,500 రూపాయలు మినిమం ఇన్వెస్ట్మెంట్ అనమాట. 2,500 రూపాయలతో ఇప్పుడు కాయిన్స్ కొనుక్కుంటే 1,00,000 కాయిన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఆ 1,00,000 కాయిన్స్తోని మీరు ఒక 2 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే, హోల్డ్ చేసుకోగలిగితే, ఇక్కడ మీరు టీమ్ చేస్తారా చేయరా అనేది సంబంధం లేదండి. మీరు కాయిన్స్ కొనుక్కొని ఒక 2 ఇయర్స్ వెయిట్ చేస్తే వీళ్ళు 2027లో ఈ ప్రైస్తో లిస్టింగ్ అవుతామని చెప్పేసి అయితే మనకు క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇక్కడ 2027లో లిస్టింగ్ అవుతుందని చెప్పేసి ఎక్కడ కూడా మీరు డేట్ ఇవ్వలేదు కదా, మీరు ఎలా చెప్తున్నారని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే సార్ వాళ్ళు మనకు అఫీషియల్గా వాళ్ళు చెప్తున్నారు ఆఫీస్కి విజిట్ చేసినప్పుడు. ఓకే, అంటే ఈరోజు 1,00,000 కాయిన్స్ మీరు కొనుక్కుంటే 4 రూపాయలు అయ్యిందంటే 4,00,000 రూపాయల ఆదాయం అనేది మీకు ఉంటుంది ఒక 2 ఇయర్స్లో. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ 2,500 రూపాయలతో, అవునా? సో ఇది నేను చెప్పడం కాదు, మీరు ప్రతి ఒక్కరు సో వీలైతే హైదరాబాద్ గచ్చిబౌలిలో మనకు ఈ యొక్క జేమాక్స్ యొక్క హెడ్ ఆఫీస్ ఉంది. హెడ్ ఆఫీస్ విజిట్ చేయండి. విజిట్ చేసినాక మీకు పూర్తిగా వాళ్ళు నేను ఇక్కడ చెప్పింది వాళ్ళకు చెప్పింది మ్యాచ్ అవుతేనే సో మీరు దీనిలో ఆ 2,500 అయినా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, రైట్? సో ఇక్కడ అన్నీ కూడా జెన్యున్గా ఉన్నాయండి. సో కంపెనీ మనం ప్రతి వ్యక్తి కొనే ప్రతి కాయిన్ మీద సో జిఎస్టీ అనేది పే చేస్తుంది. ఆ జిఎస్టీ ఇన్వాయిస్ కూడా మీకు వస్తుంది. ఎంత లీగల్గా ఉందంటే ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రతిదీ కూడా లీగల్గానే ఉంది. ఇక్కడ కూడా మనకు ఇబ్బంది లేదు. సో అవన్నీ చూసిన తర్వాతనే నేను దీనిలో ఎంటర్ అవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన కళ్ళ ముందు ఆఫీస్ ఉంది, రైట్? సో మీరు ఈ మధ్యవర్తులకు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదండి. సో డైరెక్ట్ మీ అకౌంట్ నుంచి మీరే కాయిన్స్ అనేది బై చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూసుకుంటూ మీరు కాయిన్స్ అనేది బై చేయొచ్చు. ఓకే, సో తర్వాత మనకు కంక్లూజన్ వచ్చేసి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మీరు స్టడీ చేయొచ్చు. సో మనకు ఫ్యూచర్లో యూటిలిటీస్ సర్వీసెస్ కూడా రాబోతున్నాయండి. సో ఇది జేమాక్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో నేను చెప్పేది ఏంటంటే నా వీడియో చూసి మీరు కాయిన్స్ అయితే కొనొద్దు. మీకు నమ్మకం ఉంటే కొనుక్కోండి. ఒకవేళ నమ్మకం లేదు అంటే ప్రతి ఒక్కరూ మీరు జేమాక్స్ ఆఫీస్ విజిట్ చేయండి, ఎండీతో మాట్లాడండి, అక్కడ ఎంప్లాయీస్తో మాట్లాడండి, సో మేనేజర్స్తో మాట్లాడండి. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాతనే మీరు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి సో ఇంట్రెస్ట్ చూపించండి. అంతే తప్ప సో నేనేదో చెప్పానని చెప్పేసి మీరు దీనిలో ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొద్దు. ఎందుకంటే నేను 10 ఇయర్స్ నుంచి ఈ యొక్క క్రిప్టో నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నా. సో అనేక రకాల కాన్సెప్ట్లలో నేను ఈ ప్రాజెక్టులలో చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే అన్ని విధాలుగా చూసిన తర్వాతనే నేనైతే దీనిలోకి రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని నేను మీకు చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 1-2 సార్లు దీన్ని స్టడీ చేసి మీకు పూర్తి స్థాయిలో ఓకే అనుకుంటేనే మీరు దీనిలో మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలని నేనైతే కోరుతున్నాను. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మళ్ళీ. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా సో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా జేమాక్స్ ఆఫీస్ని విజిట్ చేయండి. మనకు త్వరలోనే మనకు హైదరాబాద్లోనే వీళ్ళ యొక్క హెడ్ ఆఫీస్లోనే జేమాక్స్ యొక్క హెడ్ ఆఫీస్లోనే మనకు ఒక ఎవ్రీ వీక్ 2 డేస్ ఈవెంట్ అనేది కూడా ఉంటుంది. సో ప్రతి వీక్ మీరు అక్కడికి వచ్చినా కూడా మీరు ఆ ఈవెంట్లో పాల్గొని సో పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు ముందుకి ప్రొసీడ్ అవ్వచ్చండి. సో ఇది ఓకేనా? సో థ్యాంక్ యూ.